హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయం వైబ్స్. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. వంకాయలు పావు కేజీ, దోసకాయ ఒకటి తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 15 తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ పచ్చడికి కొండ మిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ ముక్కలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక దానిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి దాని మీదకి ముక్కలు వేసేసుకోవాలి. అలా అయితే చింతపండు త్వరగా మెత్తగా అవుతుంది. 2 మినిట్స్ ఉంచాక స్టవ్ ఆఫ్ చేసేయండి. కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి నూరుకోవడానికి జీలకర్ర 1 టీ స్పూను, వెల్లుల్లి 1, కళ్ళుప్పు కొంచెం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. రోట్లో కొంచెం చింతపండు వేసి తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసుకొని నూరుకోవాలి. ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇందులో వేసి నూరుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా అయితే టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం మెత్తగా నూరుకున్న తర్వాత పక్కకు తీసి జీలకర్ర, వెల్లుల్లి వేసి నూరుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఆ పచ్చడి వేసి కలిపేయండి. ఎలా అయినా మిక్సీలో వేసిన దానికంటే కూడా రోట్లో నూరిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేసి పక్కన ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని ఇలా ఒకసారి చేతితో కలుపుకొని ఆ పచ్చడిలో వేసి కలిపేసుకోండి. ఇలా అయితే ముక్కకి ఉప్పు బాగా పడుతుందని కొంచెం సాల్ట్ ముందుగానే వేసుకున్నాము. మీరు పచ్చడి నూరుకునేటప్పుడు సాల్ట్ చూసుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు చిటపట అన్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ తాలింపులో నూరు తెచ్చుకున్న పచ్చడి వేసి కలిపేసుకోవాలి. అంతే, దోసకాయ పచ్చడి రెడీ. Thanks for watching.